Right. Okay. Good morning, students. Good morning, all of you. So, మన last class లో foot of the perpendicular from a point to the straight line మనం నేర్చుకున్నాం, మనం డిస్కస్ చేసుకున్నాము. సో అలాగే ఇప్పుడు ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్. సో ఆ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్నే మనం ఇంకా 2 మెథడ్స్లో అంటే 2 వేస్లో అడగవచ్చు. నియరెస్ట్ పాయింట్ ఆన్ ద లైన్ ఫ్రమ్ ద పాయింట్ అడగవచ్చు, అప్పుడు కూడా మీనింగ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులరే. అలాగే ప్రొజెక్షన్ ఆఫ్ ద పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ అడగవచ్చు, అప్పుడు కూడా మీనింగ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులరే. సో ఆ థియరం నేర్చుకున్నారా, ఏమైనా ప్రాక్టీస్ చేశారా? ఓన్లీ హోంవర్క్ ప్రాబ్లమ్స్ వరకే కొంతమంది చేసి పెట్టారు, మరి ఇంకా మిగతా వాళ్ళు కంప్లీట్ చేయలేదు. ఓకే, నౌ కమింగ్ టు ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్. ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్ డెఫినిషన్ చూద్దాం ఫస్ట్. లెట్ ఏ కామా పి బి 2 points. Let a comma p be 2 points. A point B which is not equal to A on the line AP such that AP is equal to PB. A comma P be 2 points. A point B which is not equal to A on the line AP such that AP is equal to PB. Then B is called image of A with respect to the point P. జాగ్రత్త చూడండి, అంటే ఇక్కడ మనం వీఆర్ డిస్కసింగ్ ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ పాయింట్ డిస్కస్ చేస్తున్నాం. ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ పాయింట్. సో ఏ కామా పీలు 2 పాయింట్స్ తీసుకున్నట్లయితే, అలాగే పాయింట్ బి అనేది ఈ ఏపీల నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ మీద ఒక పాయింట్ బి తీసుకోవాలి. తీసుకుంటే ఎలా తీసుకోవాలి అంటే, సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు పిబి అయ్యేటట్లుగా తీసుకోవాలి. దెన్ వి సే దట్ బి ఈజ్ కాల్డ్ ఇమేజ్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు పి అని చెప్పొచ్చు మనం. బి ఈజ్ కాల్డ్ ఇమేజ్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు పి. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏం లేదురా, మీకు ఇప్పుడు ఇమేజ్ పాయింట్ కనుక్కోమన్నారనుకోండి, అంటే ఇమేజ్ అంటే ఏం లేదురా, ఈ లైన్ మీదే ఉంటూ ఈక్వి డిస్టెంట్ లో అంటే పి నుంచి ఆ ఏబిలు ఈక్వి డిస్టెంట్ లో ఉన్నట్లయితే దేర్ ఫర్ 1 పాయింట్ ఈజ్ కాల్డ్ ఇమేజ్ ఆఫ్ ది అదర్ విత్ రెస్పెక్ట్ టు పి అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఆ ఏబిల యొక్క మిడ్ పాయింటే పి. అంటే ఇప్పుడు మనం ఈ ఒక పాయింట్ ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ పాయింట్ కనుక్కోవాలంటే అనదర్ ఇమేజ్ పాయింట్ బి అనుకుంటే ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు పి. ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు పి. దాని బి వాల్యూ అప్పుడు 2 x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 ఇదంతా వేయకుండా సింపుల్ గా ఏ ప్లస్ బి బై 2 అని రాసుకుంటాం ఈజ్ ఈక్వల్ టు పి. మనకు బి వాల్యూ బి పాయింట్ కావాలి అంటే దట్ ఈస్ 2p మైనస్ ఏ వస్తుంది. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు ఫైండ్ ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ పాయింట్. నోట్, సో ద ఇమేజ్ ఆఫ్ x1 y1 విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్. సో మనకి ప్రాబ్లమ్స్ లో ఆబ్జెక్టివ్ లో మనం చాలా ఫాస్ట్ గా రాసుకోవాల్సి వస్తుంది, అందుకని డైరెక్ట్ గా సింప్లెస్ట్ ఫార్మ్స్ ముందుగా నేను డిస్కస్ చేసుకుంటున్నాం. ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్ x1 y1 విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ అడిగారు అనుకోండి, అంటే x1 y1 కనుక మనకు ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే అప్పుడు ఇమేజ్ ఆఫ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ ఎక్కడికి వస్తుందంటే థర్డ్ క్వాడ్రంట్ లోకి వస్తుంది ఇమేజ్. బికాస్ x1 y1 కి మైనస్ x1 మైనస్ 1 కి రెండిటికే మిడ్ పాయింట్ ఆరిజిన్ అవుతుంది. అంటే x1 ప్లస్ x2 బై 2 అంటే అప్పుడు 0 బై 2 కామా 0 బై 2 అంటే 0 0 వస్తుంది. సో ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్ x1 y1 విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ ఈజ్ మైనస్ x1 కామా మైనస్ y1. సో అది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అది. సో ఎనీ పాయింట్ అంటే ఏదైనా ఒక పాయింట్ ఇచ్చేసి ఇమేజ్ ఆఫ్ దట్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ అంటే ఇమీడియట్ గా మనం ఏం చేస్తే సరిపోతుందంటే ఆ మైనస్ తో పాయింట్ ని మల్టిప్లై చేస్తే వచ్చేదే ఇమేజ్ ఆఫ్ దట్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ అవుతుంది సింపుల్ గా. అంటే పాయింట్ ఏ క్వాడ్రంట్ లో ఉన్నా మనకు అనవసరం, ఆ కోఆర్డినేట్స్ ని మైనస్ తో మల్టిప్లై చేస్తే వచ్చే పాయింటే ఇమేజ్ ఆఫ్ ఆరిజిన్ విత్ రెస్పెక్ట్ టు
అది ఇమేజ్ ఆఫ్ ద గివెన్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ అవుతుంది. నెక్స్ట్ వన్, అదే ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు లైన్ డెఫినేషన్ ఎలా ఉంటుంది? ఏ పాయింట్ P, a point, let A be a point which is not in the line L is equal to 0. సో ఏ పాయింట్ ఇలా తీసుకున్నాము, లైన్ L is equal to 0, ఇలా నాట్ ఆన్ ద లైన్ అంటున్నాం క్లియర్గా. నెక్స్ట్, అండ్ P be the foot of the perpendicular from A to the line L is equal to 0. ఈ P అనేది A యొక్క ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అనుకున్నట్లయితే ఏ పాయింట్ B which is not equal to A in the line AP such that AP is equal to PB, then B is called image of the point A with respect to the line L is equal to 0. ఇమేజ్. సో ఇక్కడ మనం చాలా నేర్చుకోవాలి, దీంట్లో కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. ప్రొసీజర్ అంటే జస్ట్ డెఫినేషన్ అంటే ఈజీగా అర్థమవుతుంది కూడా మనకి. ఇప్పుడు ఏ అనేది ఒక పాయింట్ ఇన్ ద లైస్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద లైన్ L ఈక్వల్ టు 0. L ఈక్వల్ టు 0 ఏ లైన్లో ఏ ప్లేన్లో ఉందో అదే ప్లేన్ మీద ఒక పాయింట్ A x1 y1. ఇప్పుడు దీని యొక్క ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ A టు ద లైన్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే అది పాయింట్, లెట్ ఇట్ బి సమ్. ఈ ఏపీ లైన్ ని ప్రొడ్యూస్ చేసుకోండి. ఎంతవరకు ప్రొడ్యూస్ చేసుకోవాలి? B అనే పాయింట్ వరకు ప్రొడ్యూస్ చేయండి. మరి ఆ B అనే పాయింట్ ఎలా ఉండాలి అంటే AP ఈజ్ ఈక్వల్ టు PB అయ్యేటట్లుగా ఈ లైన్ ని ప్రొడ్యూస్ చేయండి. చేస్తే అప్పుడు ఆ AP డిస్టెన్స్ PB డిస్టెన్స్ ఈక్వల్ అయినట్లయితే దెన్ వి సే దట్ B ఈజ్ కాల్డ్ ఇమేజ్ ఆఫ్ AX1 Y1 విత్ రెస్పెక్ట్ టు ద లైన్ L ఈజ్ ఈక్వల్ టు 0. So this is the definition of image of a point with respect to the line. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఇమేజ్ నే మనం ఇంకో విధంగా ఏం పిలవచ్చు అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ A విత్ రెస్పెక్ట్ టు ద లైన్ అని కూడా పిలవచ్చు. రిఫ్లెక్షన్, రిఫ్లెక్షన్ అన్న ఇమేజ్ అన్న మీనింగ్ సేమ్. ఇప్పుడు మీరు మామూలుగా ఒక మిర్రర్ ముందు మీరు నిలబడ్డారు అనుకోండిరా, నిల్చుంటే మీకు ఎలా కనిపిస్తుంది? మీరు మిర్రర్కి ఎంత దగ్గరగా ఉన్నారో మీ ఇమేజ్ కూడా మిర్రర్ లోపల అంత దగ్గరగా కనిపిస్తుంది మీకు. అదే మీరు మిర్రర్ నుంచి బాగా దూరంగా వెళ్తున్నారు అనుకోండి, మీ ఇమేజ్ కూడా లోపల మిర్రర్ లోపల చాలా దూరంగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరు టెస్ట్ చేయండి కావాలంటే, మిర్రర్ని మీ ఫేస్ ఎదురుగా పెట్టుకొని బాగా దగ్గర తెచ్చుకుంటే చాలా దగ్గరగా మీ ఇమేజ్ మీకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ మిర్రర్ని అలా మనం దూరంగా తీసుకెళ్ళండి చేత్తో, మీ ఫేస్ అక్కడే ఉంటుంది. అప్పుడు మీ ఫేస్ మిర్రర్ లో కూడా మిర్రర్ నుంచి అంతే డిస్టెన్స్ లో ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి. అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ లైన్ L అనేది మిర్రర్ లాంటిదిరా. లైన్ L అనేది మిర్రర్ లాంటిది. మిర్రర్ ఇప్పుడు ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఫైండ్ అవుట్ చేయాలంటే అప్పుడు ఆ ఇమేజ్ అనేది మిర్రర్ నుంచి సేమ్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి. అలాగే చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ ఇమేజ్ అంటే మీ అందరూ క్యాలిక్యులేట్ చేస్తారా? ప్రతి ఒక్క స్టూడెంట్ చేస్తారు ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు లైన్ అంటే. బట్ సమ్ టైమ్స్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎప్పుడు ఇఫ్ B ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ A విత్ రెస్పెక్ట్ టు ద లైన్ L ఈక్వల్ టు 0 దెన్ ఫైండ్ B అన్నాం అనుకోండి, ఆ రిఫ్లెక్షన్ అంటే ఆ మీనింగ్ తెలియకపోతే అది తప్పు చేస్తారు. నెక్స్ట్ ఈ రిఫ్లెక్షన్ ఇమేజ్ అంటే కూడా చాలా మంది క్యాచ్ చేస్తారు కాబట్టి దానిని ఇంకొక విధంగా అడుగుతాడు క్వశ్చన్. ఎలా అడుగుతాడంటే చూడండి ఒకసారి. మరి ఇప్పుడు P అనేది ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ A టు ద లైన్ కాబట్టి, అంటే ఇప్పుడు AB లైన్ అలాగే ఇచ్చిన లైన్ L ఈక్వల్ టు 0 రెండు పర్పెండిక్యులర్ గా ఉంటాయి. అలాగే ఈ లైన్ L ఈజ్ ఈక్వల్ టు 0 అంటే P అనేది మిడ్ పాయింట్ ఆఫ్ AB కాబట్టి జాగ్రత్త చూడండి అందరూ, నాకు ఇప్పుడు మీరే చెప్పాలి ఆన్సర్. ఇప్పుడు AB లైన్ కి ఈ లైన్ L ఈక్వల్ టు 0 ఏమవుతుంది? పర్పెండిక్యులర్. వెరీ గుడ్, పర్పెండిక్యులర్ బైసెక్టార్ అవుతుంది. ఎందుకంటే AB యొక్క మిడ్ పాయింటే కదరా P. P అనేది మిడ్ పాయింట్ గా ఉంది, బైసెక్ట్ చేస్తుంది ఏబిని. సో కాబట్టి ద లైన్ L ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ AB బార్.
అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏమంటాడంటే, సో ఇప్పుడు మీకు చూడండి ఏ బి 2 పాయింట్స్ ఇచ్చేసి ఇఫ్ బి ఇస్ ద ఇమేజ్ ఆఫ్, లేదా ఏ లైన్ ఇస్తాడు అండ్ బి అనదర్ పాయింట్ ఇస్తాడు అంతే, దాని కోఆర్డినేట్స్ ఇవ్వడు. ఇఫ్ ద లైన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ ఏబి బార్ దెన్ ఫైండ్ బి అంటాడు. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి చెప్పండి? మిడ్ పాయింట్ ఫార్ములా. మళ్ళీ ఒకసారి చూడండి, Image of the point. ఇమేజ్ ఆఫ్ ఏ x1 y1 విత్ రెస్పెక్ట్ టు ద లైన్ ఏ బి పాయింట్ అవుతుంది. ఏ పాయింట్ x1 y1 ఇస్తారా, బి యొక్క కోఆర్డినేట్స్ ఇవ్వడు. ఇవ్వకుండా లైన్ ఈక్వేషన్ ఇస్తాడు. ఇఫ్ ద లైన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ ఏబి బార్ వేర్ ఏ ఇస్తాడు, ఫైండ్ బి అంటాడు. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఇమేజ్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు లైన్ కనుక్కోమని. అంటే ఇమేజ్ ని ఇన్ని రకాలుగా అడగవచ్చు. ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ ఎల్ ఈక్వల్ టు 0 స్ట్రైట్ గా అడగవచ్చు, లేదా కొంచెం ట్విస్టింగ్ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ ఎల్ ఈక్వల్ టు 0 అని అడగవచ్చు, లేదా ఇంకొంచెం ట్విస్టింగ్. సో ఏ కామా బి 2 పాయింట్స్ మెన్షన్ చేసి, సో లైన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ ఏబి బార్ వేర్ ఏ ఈక్వల్ టు అని పాయింట్ ఇస్తాడు, దెన్ ఫైండ్ బి అంటాడు. అంటే దాని ఇండైరెక్ట్ మీనింగ్ మళ్ళీ సో ఇమేజ్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు లైన్ కనుక్కుంటే సరిపోతుంది. సో నిన్న మనకు ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఎలా 3 టైప్స్ లో అడిగారో, ఇమేజ్ ని కూడా అదే 3 టైప్స్ లో అడుగుతారు మనకి. ఇక నెక్స్ట్ ఇంకా దీంట్లో ట్విస్టింగ్ ఇంకా చిన్న చిన్న, అంటే ఇంకొంచెం డెప్త్కి వెళ్తారు. చూడండి, ఇఫ్ బి ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ఏ, మీరే చెప్పాలి ఆన్సర్ నాకు. ఇఫ్ బి ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు ద లైన్, with respect to the line L is equal to 0. L is equal to 0, then find the distance between A and B అంటారు. ఏం చేస్తారు మీరు? ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. ఈజీగా చెప్పాలి నాకు. ఒక్క స్టెప్ లో ఆన్సర్ వచ్చేసారు, ఒక్క స్టెప్ లో ఆన్సర్ రావాలి. ఇంకొకసారి Perpendicular distance. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇక్కడ చూడండిరా, ఏ పాయింట్ ఇస్తాడు, లైన్ ఈక్వేషన్ ఇస్తాడు. ఇఫ్ బి ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ అని అడిగి ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటారు. జనరల్ గా మనం ఏం చేస్తామంటే అందరం బి పాయింట్ అంటే ఇమేజ్ కనుక్కొని ఆ తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కనుక్కోవడానికే ట్రై చేస్తారు చాలా మంది. 99% ఆఫ్ ద స్టూడెంట్స్ అదే ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి క్లియర్ గా అర్థం అవుతుంది, బి ఈజ్ ఇమేజ్ ఆఫ్ ఏ అన్నాడు కాబట్టి ఆ ఫాస్ట్ గా ఫైండ్ పర్పెండ్ ఇమేజ్ కనుక్కోండి, తర్వాత డిస్టెన్స్ బిట్వీన్, అందరూ అదే చెప్తారు. బట్ టాలెంటెడ్ స్టూడెంట్స్ మాత్రమే ఏం చేస్తారు, సో ఇప్పుడు ఏ నుంచి లైన్ కి ఎంత డిస్టెన్స్ లో ఉందో అలా బి నుంచి కూడా లైన్ కి అదే డిస్టెన్స్ కాబట్టి జస్ట్ ఏ నుంచి లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి, దాన్ని డబుల్ చేస్తే అప్పుడు ఏబి వస్తుంది. అంటే మనం బి కనుక్కోవాల్సిన పని లేదు, ఆ తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ ఏబి కనుక్కోవాల్సిన పని లేదు. జస్ట్ ఏ అనే పాయింట్ నుంచి లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటే దాన్ని డబుల్ చేసుకుంటే వచ్చేదే ఏబి. అలా చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్ క్యాచ్ చేయాలి బాగా మనం. రైట్, ఇప్పుడు మరి ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ కనుక్కోవడానికి ఫార్ములా డెరైవ్ చేస్తున్నారు. థీరం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నిన్న ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం లాగే ఉంటుంది. రైట్, ఇప్పుడు ఇందులో కూడా మరి ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు సమ్ స్పెషల్ లైన్స్ ఉంటాయి. ఆ స్పెషల్ లైన్స్ ప్రకారం ఇమేజెస్ మనం డైరెక్ట్ గా రాసుకోవచ్చు. ఏంటో చూద్దాం ఒకసారి. ద ఇమేజ్ ఆఫ్ x1 y1 విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్. ఇమేజ్ ఆఫ్ x1 y1 విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ అన్నాడురా. సరే, నేను x1 y1 ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుందని తీసుకుంటున్నా x1 y1. ఇప్పుడు దాని ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ అంటే పాయింట్ ఏ క్వాడ్రంట్ లోకి వస్తుంది? Second quadrant. ఇమేజ్ ఆఫ్ x1 y1 విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ అంటే ఆ పాయింట్ ఏ క్వాడ్రంట్ లోకి వస్తుంది? ఫస్ట్ క్వాడ్రంట్. Second quadrant. అంటే ఇప్పుడు ఇది x యాక్సిస్, ఇది x యాక్సిస్ అంటే ఈ లైన్ x యాక్సిస్. మరి ఈ లైన్ x యాక్సిస్ అయితే కదా ఈ పాయింట్ యొక్క ఇమేజ్ అంటే Fourth quadrant. మరి సెకండ్ క్వాడ్రంట్ అని చెబుతున్నారు.
రైట్. సో ఇప్పుడు ఇమేజ్ ఆఫ్ దిస్ పాయింట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ యాక్సిస్ అంటే అప్పుడు లైన్ కిందకి ఇలా కిందకి వచ్చేస్తుంది, అంటే దిస్ ఇస్ ఫోర్త్ క్వాడ్రంట్. రైట్. ఇప్పుడు x1 y1 పాయింట్, మరి ఇప్పుడు ఫోర్త్ క్వాడ్రంట్ లో పాయింట్ ఏమవుతుంది, ఇమేజ్ ఏమవుతుంది చెప్పండి డైరెక్ట్ గా. x1, minus y1. వెరీ గుడ్. x1 y1. సో ఎందుకంటే మనకి ఆ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ సేమ్ ఉంటుంది, అంటే y1 డిస్టెన్స్ సేమ్ ఉంటుంది, బట్ ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ అంతే, అంటే x1 వాల్యూ డస్ నాట్ చేంజ్. సో ఆన్సర్ ఇస్ x1 y1. సో ఈ పాయింట్స్ కూడా మీకు అవసరం అవుతాయి. ఇమేజ్ ఆఫ్ x1 y1 విత్ రెస్పెక్ట్ x యాక్సిస్ అనగానే మళ్ళీ మనం ఫార్ములా వేసుకుని ఇదంతా చేయకూడదు, డైరెక్ట్ గా క్యాచ్ చేయగలగాలి మనం. రైట్. నెక్స్ట్ ఇమేజ్ ఆఫ్ x1 y1 విత్ రెస్పెక్ట్ y యాక్సిస్ minus x1, y1. వెరీ గుడ్. మైనస్ x1 y అంటే y యాక్సిస్ తో ఇమేజ్ అంటే లెఫ్ట్ సైడ్ కి వస్తుందిరా, ఈ డిస్టెన్స్ డస్ నాట్ చేంజ్, నెగిటివ్ అవుతుంది అంతే. మైనస్ x1 y1 మైనస్ x1 y1. అలాగే మరి ఇమేజ్ ఆఫ్ లైన్ విత్ రెస్పెక్ట్ మిగతా రిమైనింగ్ లైన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. అంటే ఇవి స్టాండర్డ్ లైన్స్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేది స్టాండర్డ్ లైన్స్ కాబట్టి, సో ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు దట్ లైన్స్ లో చేంజ్ ఏం జరుగుతుంది అనేది గమనించండి మీరు. రైట్. నెక్స్ట్ ఇఫ్ h, k is the image of f థీరం చూస్తున్నాను ఫస్ట్. ఇఫ్ h, k is the image of x1 y1 with respect to the line ax plus by plus c equal to 0, where a not equal to 0, b not equal to 0, then h minus x1 by a equal to k minus y1 by b is equal to minus 2 into ax1 plus by1 plus c by a square plus b square. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కి ఇమేజ్ కి డిఫరెన్స్ ఎక్కడ ఉంది అబ్జర్వ్ చేయండి. థర్డ్ టర్మ్ లో పుట్టులోనేమో ఓన్లీ -1 ఉంటుంది, ఇమేజ్ లో -2 ఉంది, అంతే తేడా అది. సో ప్రూఫ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్. డయాగ్రామ్ చూద్దాం ఫస్ట్. డయాగ్రామ్ వేసుకోండి. సో ఈ లెటర్ h, k, b ద ఇమేజ్ అని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి పాయింట్ ఏ x1 y1, పాయింట్ బి h, k. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే అగైన్ ఏ నిన్న ఈ బి అనే పాయింట్ ఈ లైన్ మీద ఉంది, అంతే తేడా. ఈ ఒక్క స్టెప్ మారుతుంది. అంటే ఇప్పుడు ఏబిల యొక్క మిడ్ పాయింట్ లైన్ మీద ఉంటుంది, ఈ ఒక్క స్టెప్. నిన్నేమో బిహెచ్ కామాకే డైరెక్ట్ గా లైన్ మీద ఉంది, ఇప్పుడు ఏబి యొక్క మిడ్ పాయింట్ లైన్ మీద ఉంటుంది. అంటే మిడ్ పాయింట్ కనుక్కొని లైన్ లో సబ్స్టిట్యూట్ చేసి దాని నుంచి ఆ సి వాల్యూను ఏహెచ్ ప్లస్ బీకే వాల్యూ తెచ్చుకుంటాం మనం, అంతే. మిగతా అది ఏమీ చేంజ్ లేదు. అట్ ఏx1 y1 అలాగే బిహెచ్ కామాకే తీసుకున్నాము. నెక్స్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి బార్ అంటే x1 ప్లస్ h/2 y1 ప్లస్ k/2, దట్ ఈస్ p అవుతుంది. సిన్స్ b is the image of a, సో అప్పుడు ఇంప్లైస్ మిడ్ పాయింట్ p lies on ax plus by plus c equal to 0. అంటే అప్పుడు x ప్లేస్ లో x కోఆర్డినేట్, y ప్లేస్ లో y కోఆర్డినేట్ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే a ఇంటూ x1 ప్లస్ h/2 ప్లస్ b ఇంటూ y1 ప్లస్ k/2 ప్లస్ c ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఆ తర్వాత మరి ఇప్పుడు 2తో ఎల్సిఎం తీసుకున్నట్లయితే, లేదా మొత్తాన్ని 2తో మల్టిప్లై చేసుకుంటే ఫస్ట్ టర్మ్ కి సెకండ్ టర్మ్ కి 2 కట్ అయిపోతే ఇక్కడ 2c వస్తుంది. అంటే అప్పుడు ax1 ప్లస్ ఏహెచ్ ప్లస్ by1 ప్లస్ bk ప్లస్ 2c ఈక్వల్ టు 0. అంటే మీరు ఇక్కడ రాసుకోండి కావాలంటే నోట్స్ లో, మల్టిప్లైయింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 2 అని రాసుకోండి స్టెప్ కావాలంటే. అంటే కొంతమందికి ఈ స్టెప్ డైరెక్ట్ గా ఎలా వచ్చిందో అర్థం కాదు, అందుకని మల్టిప్లైయింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 2 అని రాసుకోండి. రాసుకుంటూ అట్ ది సేమ్ టైం ఈ బ్రాకెట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం. అంటే యాక్చువల్గా a ఇంటూ x1 ప్లస్ హెచ్ ప్లస్ b ఇంటూ y1 ప్లస్ k ప్లస్ 2c ఈక్వల్ టు 0 ఒక స్టెప్ రావాలి. ఆ తర్వాత స్టెప్ ఇది. తర్వాత ఈజీగా అర్థం అవుతుందని ఇంకా డైరెక్ట్గా అలాగే ఉంచేసాను నేను. ఇప్పుడు దీని నుంచి అప్పుడు ఏహెచ్ ప్లస్ ax1 ప్లస్ by1 వాల్యూ, దట్ ఏహెచ్ ప్లస్ bk ఈజ్ ఈక్వల్ టు మైనస్ ax1 మైనస్ by1 మైనస్ 2c అవుతుంది. ఇలా ఉంచేసేయండి. దాని ఈక్వేషన్ 1 అనుకోండి, లేదా అలా వదిలేసిన ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ ఇంకా తర్వాత అంతా మనం ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కాన్సెప్టే ప్రొసీడ్ అవుతాం రా.
ఏం ప్రొసీడ్ అవుతాము, స్లోప్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేస్తాము. ఏబి పర్పెండిక్యులర్ టు గివెన్ లైన్ కాబట్టి దట్ ఇస్ k మైనస్ y1 బై h మైనస్ x1 దట్ ఈస్ స్లోప్ ఆఫ్ ఏబి. అలాగే స్లోప్ ఆఫ్ గివెన్ లైన్ m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ a బై b. సో ఇప్పుడు ఏబి పర్పెండిక్యులర్ టు l కాబట్టి m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1. ఇంకా మిగతా నో చేంజ్ అనమాట, యాజ్ ఇట్ ఈస్. దట్ k మైనస్ y1 బై h మైనస్ x1 ఇంటూ మైనస్ a బై b ఈక్వల్ టు -1. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు a ఇంటూ k మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ h మైనస్ x1 వస్తుంది. మనకు ఫార్ములాలో h మైనస్ x1 బై a ఉండాలి అంటే ఇప్పుడు a రైట్ సైడ్ b లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, రెండు డివైడెడ్ బై గా మారిపోతాయి ఎందుకంటే మల్టిప్లై ఉన్నాయి కాబట్టి టర్మ్స్. సో దట్ ఇస్ ఇంప్లైస్ h మైనస్ x1 బై a ఈక్వల్ టు k మైనస్ y1 బై b. ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచి బై లా ఆఫ్ మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ రూల్, లా ఆఫ్ మల్టిప్లైర్స్ ఇన్ రేషియో అండ్ ప్రపోర్షన్ రూల్ వాడతాం. లేదా సింపుల్ గా బై యూజింగ్ రేషియో అండ్ ప్రపోర్షన్ రూల్ అని రాసినా సరిపోతుంది. బై ద లా ఆఫ్ మల్టిప్లైర్స్ ఇన్ రేషియో అండ్ ప్రపోర్షన్, సేమ్ మళ్ళీ అదే ఫార్ములా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ని ఏతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి, సెకండ్ టర్మ్ని బితో మల్టిప్లై అండ్ డివైడ్ చేసి రెండింటిని యాడ్ చేసుకుంటాం ఇలాగా. ఇప్పుడు ఆ లోపలికి మల్టిప్లై చేసుకుంటే AH మైనస్ AX1 ప్లస్ BK మైనస్ BY1 దాని ఆర్డర్లో రాసామంతే బై A² ప్లస్ B². AH ప్లస్ BK వాల్యూ నిన్న -c మాత్రమే వచ్చింది పుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఇప్పుడు మైనస్ AX1 మైనస్ BY1 -2c అవుతుంది. AH ప్లస్ BK వాల్యూ మైనస్ AX1 మైనస్ BY1 -2c. ఇంకా దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి యాజ్ ఇట్ ఈస్ గా. ఈ మైనస్ AX1 మైనస్ BY1 యాజ్ ఇట్ ఈస్. సో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఇది -2AX1 -2BY1 -2c బై A² ప్లస్ B². అంటే మొత్తంలో మనం -2 కామన్ తీసుకుంటే దట్ ఈస్ AX1 ప్లస్ BY1 ప్లస్ C బై A² ప్లస్ B². Therefore H minus x1 by A equal to K minus y1 by B is equal to -2 into AX1 plus BY1 plus C by A² plus B². సో ఇలా చూడండి, ప్రొసీజర్లో మీకు ఎక్కడా కూడా ఫుట్కి ఇమేజ్కి డిఫరెన్సే లేదు. కేవలం స్టార్టింగ్లో ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్లో అయితే H కామాకే లైస్ ఆన్ ద లైన్ అవుతుంది. ఇమేజ్లోకి వచ్చేటప్పటికి ఈ మిడ్ పాయింట్ ఆఫ్ x1 y1 H కామాకే లైస్ ఆన్ ద లైన్. దాని నుంచి రెండు సపరేట్ చేసుకుంటాం. వాల్యూ వస్తుంది. లేదు. సో ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఫార్ములా H మైనస్ x1 బై A ఈక్వల్ టు K మైనస్ y1 బై B ఈక్వల్ టు -2 ఇంటూ AX1 ప్లస్ BY1 ప్లస్ C బై A² ప్లస్ B². రైట్. నెక్స్ట్ మరి దీని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుందాము. ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేసుకునే ముందు మరి చిన్న చిన్న పాయింట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ద ఇమేజ్ ఆఫ్ x1 y1 విత్ రెస్పెక్ట్ టు x ఈక్వల్ టు y లైన్. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు ఇమేజ్ ఆఫ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ x యాక్సిస్ y యాక్సిస్ చేసాము. ఇదే ప్రొసీజర్లో ఇమేజ్ ఆఫ్ x1 y1 విత్ రెస్పెక్ట్ టు x ఈక్వల్ టు y అంటే జస్ట్ x y రెండు ఇంటర్చేంజ్ అవుతాయిరా అంతే. y1 కామా x1 ఇమేజ్ ఆఫ్ xy విత్ రెస్పెక్ట్ టు ఇమేజ్ ఆఫ్ x1 y1 విత్ రెస్పెక్ట్ టు x కామా y ఈజ్ y1 x1. వినిపిస్తుందా అందరికి? హలో,
Okay. Sure. The image of x1 y1 with respect to the line x plus y equal to 0. అంటే ఇక్కడ x equal to y అంటే అర్థం x minus y equal to 0 రా. ఇది x plus y equal to 0 with respect to x plus y we had to find the image of x1 y1. You can write it directly, that is -1 comma minus y1 comma minus x1. సో అంటే ఇక్కడ మీరు ఏ కోఆర్డినేట్స్ అని ఇవ్వండి. సపోజ్ ఇప్పుడు -1, 2 ఇచ్చారు అనుకోండి, ఇమేజ్ ఆఫ్ -1, 2 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై క్యాలిక్యులేట్ చేయమంటే జస్ట్ ఆ 2 కోఆర్డినేట్స్ ఇంటర్చేంజ్ చేస్తే చాలు. -1, 2 కోఆర్డినేట్స్ ఇంటర్చేంజ్ చేస్తే 2, -1 అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇమేజ్ ఆఫ్ x1 y1 విత్ రెస్పెక్ట్ టు ద లైన్ అంటే x plus y equal to 0 అంటే కోఆర్డినేట్స్ ఇంటర్చేంజ్ చేస్తూ సైన్స్ చేంజ్ చేయాలి, ఆపోజిట్ సైన్స్ రాయాలి. అదే -1, 2 ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ x plus y equal to 0 అయితే ఇంటర్చేంజ్ చేసుకోండి. -1, 2 ఇంటర్చేంజ్ చేస్తే 2, -1 సైన్స్ చేంజ్ చేయాలి కాబట్టి దట్ ఈస్ -2, +1 is the image of -1, 2 with respect to x plus y equal to 0. బై హార్ట్ చేయటం కాదు, చిన్న టెక్నిక్ ఆలోచించండి, ఏం లేదు. ది ఇమేజ్ ఆఫ్ x1 y1 విత్ రెస్పెక్ట్ టు xy అంటే ఫార్ములా మర్చిపోయారనుకోండి, అంటే జస్ట్ ఈ పాయింట్ అంటే ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ x ఈక్వల్ టు y లైన్ మీద ఉండాలి. అది y1 x1 x1 y1 వేస్తే ఉంటుందో అబ్జర్వ్ చేయండి మీరే. కావాలని చూడండి, ఇప్పుడు మిడ్ పాయింట్ x1 + y1/2, అలాగే y కోఆర్డినేట్ y1 + x1/2. సో x అండ్ y కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్, దేర్ఫోర్ ద పాయింట్ మిడ్ పాయింట్ లైస్ ఆన్ x ఈక్వల్ టు y. అలాగే ఇమేజ్ ఆఫ్ x1 y1 విత్ రెస్పెక్ట్ టు ద లైన్ x plus y equal to 0 అంటే నేను చెప్పిన టెక్నిక్ ఏంటి అంటే కోఆర్డినేట్స్ ఇంటర్చేంజ్ చేసుకొని సైన్స్ మార్చాలి. అంటే అప్పుడు ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ లైన్ మీద ఉంది, అబ్జర్వ్ చేసుకుని కావాలంటే. అంటే x ఈక్వల్స్ టు -y సార్. అంతేగా, x ఈజ్ ఈక్వల్ టు -y. అంటే క్లియర్ గా చెప్పాలంటే ఇంటర్చేంజ్ చేసుకుంటూ సైన్లు మార్చండి. ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ చూడండి, మిడ్ పాయింట్ x1 - y1/2, ఇదేమో అదే y1 - x1/2. ఒకటేమో x1 - y1/2, ఇంకోటేమో y1 - x1/2. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఆన్సర్ 0నే వస్తుంది మళ్ళీ. అంటే పాయింట్ మిడ్ పాయింట్ లైస్ ఆన్ x plus y equal to 0. ఆ సింపుల్ టెక్నిక్ అనమాట. అంటే జస్ట్ మిడ్ పాయింట్. ఇప్పుడు ఇమేజ్ అంటే ఏంటి దాని అర్థం, ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ లైన్ మీద ఉండాలి. దట్స్ ఆల్. రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ద ఇమేజ్ ఆఫ్ 2, 3 విత్ రెస్పెక్ట్ టు ద లైన్ ఏమవుతుంది చెప్పండి, ఇమేజ్ ఆఫ్ దట్స్ ఆల్. అలాగే ద ఇమేజ్ ఆఫ్ -3, 4 విత్ రెస్పెక్ట్ టు ద లైన్ x plus y equal to 0 -4, 3 అంతే. ఇంటర్చేంజ్ చేస్తూ సైన్స్ మార్చేసేయాలరా, ఇంటర్చేంజ్ చేయాలి, సైన్లు మార్చాలి, రెండు పనులు చేయాలి. అంటే -4, 3 అది. సో అట్లా. నెక్స్ట్ find the image of 1, -2 with respect to the straight line 2x - 3y + 5 equal to 0. ఆల్రెడీ నిన్న మనం ఫుట్ ద పర్పెండిక్యులర్ కనుక్కున్నాము. ఇప్పుడు డైరెక్ట్ ఇమేజ్ అడుగుతున్నారు. జస్ట్ చిన్న చేంజ్, ఆ థర్డ్ టర్మ్ లో 2 రాస్తే సరిపోతుంది మైనస్ ప్లేస్. సో ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ అంటే ఎప్పుడు కూడా ఇచ్చిన పాయింట్ x1 y1, దాని యొక్క ఇమేజ్ h, k. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అడిగితే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ h, k. So we have to find the values of h, k. h, k is the image of అంటే సెంటెన్స్ మనకి థీరంలో ఏ పాయింట్ యొక్క ఇమేజ్ ఏది అనేది మన క్లారిటీ ఉండాలి. లేదనుకోండి x1 y1 దగ్గర h, దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. h, k is the image of x1 y1 with respect to the straight line. మరి ఇప్పుడు ప్రాబ్లం నుంచి x1 y1 వాల్యూ 1, -2, అలాగే ax plus by plus అంటే abc వాల్యూస్ 2, -3, 5. h minus x1 by a equal to k minus y1 by b equal to -2 times of ax1 plus by1 plus c by a square plus b square formula. So that is h minus x1 అంటే 1 by a అంటే 2, h minus 1/2.
ఇక్కడ k మైనస్ y1 అంటే k మైనస్ ఆఫ్ -2 వస్తుంది అంటే k +2 బై b వాల్యూ -3 ఇది ఇక్కడ -2 టైమ్స్ ఆఫ్ ఇంకా పాయింట్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే 2x ax1 అంటే 2 × 1 -3 × -2 -3 × -2 అంటే +6 అయిపోతుంది +5 డివైడ్ బై a² + b² అంటే 4 + 9 దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఈ బ్రాకెట్ లో వాల్యూ 13 ఇక్కడ డినామినేటర్ కూడా 13 కాబట్టి 13 క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ -2 మిగులుతుంది సో h-1/2 వాల్యూ కాన్స్టెంట్ కి ఈక్వల్ చేయండి అలాగే k +2 బై -3 వాల్యూ కాన్స్టెంట్ కి ఈక్వల్ చేయండి అప్పుడు h, k వాల్యూస్ వస్తాయి మనకు అంటే అప్పుడు h-1 = -4 అవుతుంది -3h -4 h వాల్యూ -3 అవుతుంది దాని నుంచి అలాగే k +2 = +6 అవుతుంది k +2 వాల్యూ ఎంత అవ్వాలి ఇక్కడ మనకి +6 అవ్వాలి కదా అంటే +6 -6 పడింది ఒకసారి చిన్న కరెక్షన్ చేసుకున్నాం నోట్స్ లో మీరు k +2 = +6 ఉండాలి ఇక్కడ సో అప్పుడు h వాల్యూ -3 k వాల్యూ +4 వస్తుంది అది ఆన్సర్ కరెక్ట్ గా వచ్చింది కానీ మధ్యలో స్టెప్ ఈ మైనస్ పడింది అది డిలీట్ చేయండి మైనస్ ని రైట్ చెప్పండి రా అంతేరా ఇప్పుడు ఇక్కడ -6 అది +6 ఉంది అనుకోరా +6 ఉంటే అప్పుడు k +2 = 6 అంటే k = 6 - 2 6 - 2 అంటే 4 అందుకనే ఇది -6 పడింది మిస్టేక్ టైపింగ్ మిస్టేక్ +6 కరెక్షన్ చేసుకోండి అని చెప్తున్నా అది ఎందుకంటే ఇక్కడ -3 × -2 +6 అవుతుంది క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు అది ఓకేరా సో therefore -3, 4 is the image of 1, -2 with respect to the line లేదా సింపుల్ గా therefore required image is equal to -3, 4 అని రాస్తే చాలు ఈ సెంటెన్స్ మొత్తం రాయలేని వాళ్ళు లేదా రిక్వైర్డ్ పాయింట్ సింపుల్ గా రిక్వైర్డ్ పాయింట్ is equal to -3, 4 దట్స్ ఎనఫ్ రైట్ మరి ఇప్పుడు ఇమేజ్ లైన్ అంటే ఎలా ఉంటుంది ఇమేజ్ లైన్ ఇప్పుడు మనకి ఒక పాయింట్ యొక్క ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ పాయింట్ కనుక్కున్నాము ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు లైన్ కనుక్కున్నాం ఇప్పుడు ఇమేజ్ ఆఫ్ ఏ లైన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ లైన్ కనుక్కోవాలి ఇమేజ్ ఆఫ్ ఏ లైన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ లైన్ ఆబ్జెక్టివ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ రా ఇది ఐపీలో అసలు ఎవరు ఈ కాన్సెప్ట్ మీద ప్రాబ్లం లేవు కూడా ఎక్సైజ్ లో కూడా లేవు ఇమేజ్ ఆఫ్ ఏ లైన్ విత్ రెస్పెక్ట్ అనదర్ లైన్ కనుక్కోమని లేవు మనకు ప్రాబ్లమ్స్ అయితే అయితే కాన్సెప్ట్ తెలుసుకోవాలి ఎందుకంటే ఆబ్జెక్టివ్ మనం ఐడియా రావాలి అంటే కాన్సెప్ట్ తెలుసుకోవాలి చూడండి ఒకసారి లెట్ L1 = 0 ఆఫ్ కోర్స్ ఆబ్జెక్ట్ లో షార్ట్ కట్ ఉంది దీనికి షార్ట్ కట్ మీద చేస్తాం ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం సో లెట్ L1 = 0, L = 0 బి 2 లైన్స్ ఇలా ఉన్నాయి అనుకోండి L1 = 0, L = 0 నెక్స్ట్ అండ్ A, B be 2 points on L1 = 0 నెక్స్ట్ if P, Q are the images of A, B with respect to L = 0 respectively, then the line passing through P and Q is called image line of L1 = 0 with respect to L = 0. చూడండి సింపుల్ కాన్సెప్ట్ రా 2 లైన్స్ ఇచ్చాడు ఇమేజ్ ఆఫ్ 1 లైన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ లైన్ కనుక్కోమంటే మరి అనదర్ లైన్ అంటే మనం చెప్పడం అంటే మైండ్ లో అనుకోవటం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసాం లైన్ L1 యొక్క ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు L ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ఫస్ట్ లెట్ us చూజ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ L1 మీద ఒక 2 పాయింట్స్ ని చూజ్ చేసుకోండి ఇప్పుడు ఇమేజ్ ఆఫ్ A అండ్ B విత్ రెస్పెక్ట్ టు L ఫైండ్ అవుట్ చేయండి లెట్ ఇట్ బి P అండ్ Q అనుకోండి then the line passing through P and Q is called image of L1 with respect to L = 0 అవుతుంది అంటే ఈ 2 పాయింట్స్ యొక్క ఇమేజెస్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి అప్పుడు ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్కి ఈ లైన్ ఇమేజ్ లైనే అవుతుంది అది మరి ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది సార్ దీని మీద 2 పాయింట్స్ మనం ఎలా చూజ్ చేసుకోవాలి సార్ అంటే ఈ లైన్ ని సాటిస్ఫై చేసేటువంటి 2 పాయింట్స్ మనం రాయొచ్చు కష్టమేం కాదు x వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే కరస్పాండింగ్ y వస్తుంది
అప్పుడు ఒక పాయింట్ అది. అలాగే y వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే x వాల్యూ వస్తుంది, కరస్పాండింగ్ x వాల్యూ, అది ఒక పాయింట్. కాకపోతే ఫ్రాక్షన్స్ రాకుండా మీ ఇష్టం వచ్చినది ఒక 2 పాయింట్స్ చూజ్ చేసుకోండి. చెక్ చేయొచ్చు, మీరు ఒక రెజ్యూమ్ చేసుకుంటే x అండ్ y కి ఆ పాయింట్ దాని మీద ఉందా లేదా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్. యాక్చువల్ ప్రొసీజర్ అయితే ఇదే. అంటే సో ఈ 2 పాయింట్స్ నుంచి, అంటే ఒకవేళ ఇచ్చిన 2 పాయింట్స్ గనక, అంటే ఒక ఇచ్చిన 2 లైన్స్ గనక ప్యారలల్ అవ్వకపోతే అప్పుడు ఖచ్చితంగా ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తీసుకోండి, ఇంకొకటి లైన్ మీద ఒక పాయింట్ ఎజ్యూమ్ చేసుకోండి. అప్పుడు ఒక లైన్ కి ఒక పాయింట్ కే ఇమేజ్ కనుక్కోండి చాలు, 2 పాయింట్స్ కి ఇమేజ్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. అప్పుడు అలాంటి ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటున్నాము అంటే ఇమేజ్ అంటే ఖచ్చితంగా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచే పాస్ అవుతుంది. ఇచ్చిన లైన్ కి ఎల్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచే పాస్ అవుతూ ఈ లైన్ నుంచి డిస్టెన్స్ ఎలా మూవ్ అవుతుందో అదే రేషియోలో మూవ్ అవుతుంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇమేజ్ లైన్. రైట్, నెక్స్ట్ వన్. మరి ఇమేజ్ లైన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ లైన్ చూద్దాం. The image of y is equal to k with respect to x axis. చూడండి, y is equal to k అంతే కదా. y equal to k అంటే ఎలా ఉంటుంది? లైన్ ప్యారలల్ టు x యాక్సిస్ ఉంటుందిరా. ఇప్పుడు దాని యొక్క ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ద x యాక్సిస్ అంటున్నారు అంటే అప్పుడు y is equal to -k అవుతుంది. ఇది లైన్ y equal to k రా. k పాజిటివ్ అనుకుంటే y equal to k ఈ బ్లూ లైన్ అవుతుంది, పర్పుల్ కలర్ లైన్. ఇప్పుడు మరి ఇమేజ్ అంటే అంతే డిస్టెన్స్ లో ఉండాలి మనకి. ఇమేజ్ అంటే అగైన్ ఎక్స్ యాక్సిస్ కి ప్యారల్ గా ఉంటూ నెగిటివ్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోవాలి. అంటే ఈ డిస్టెన్స్ కే, y ఈక్వల్ టు కే అంటే లైన్, ఇది డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ లైన్ k యూనిట్స్ అని. అప్పుడు అంతే డిస్టెన్స్ అంటే y ఈక్వల్ టు -k అవుతుంది. అలాగే the image of x is equal to k with respect to y axis. X is equal to k. X is equal to -k అవుతుంది. అది x ఈక్వల్ టు k లైన్ అనుకుంటే దాని ఇమేజ్ y యాక్సిస్ అంటే లెఫ్ట్ సైడ్ కి వచ్చేస్తుంది లైన్, x ఈక్వల్ టు -k. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ది ఇమేజ్ ఆఫ్ y ఈక్వల్ టు -2 విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్? y is equal to 2. అంతే, y ఈక్వల్ టు 2. అలాగే ఇమేజ్ ఆఫ్ x ఈక్వల్ టు 5 విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్? x is equal to -5. దట్స్ ఆల్, అంతే. సో అంటే ఇమేజ్ లైన్స్ డైరెక్ట్ గా వేసుకోవడానికి, అంటే విత్ రెస్పెక్ట్ టు కోఆర్డినేట్ యాక్సెస్ ఇమేజ్లు మనం డైరెక్ట్ గా చెప్పుకోవచ్చు. దానికోసమే జస్ట్ ఈ పాయింట్స్ మీకు అక్కడ మెన్షన్ చేస్తుంది. అది నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ లోకి వచ్చేద్దాం రా. ఎక్సర్సైజ్ 3.5 వెరీ షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్. Find the angle between the lines 2x plus y plus 4 equal to 0, y minus 3x is equal to 7 ఇచ్చారు. మరి యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అంటే వెరీ ఫస్ట్ ప్రాబ్లం మనం కాస్ థీటా ప్రూఫ్ చేసుకున్నాము. ఆ ఫార్ములా అప్లై చేయాలి. ఫార్ములా అప్లై చేయాలంటే 2 లైన్స్ మన ఫార్ములాలో లైన్స్ లాగే ఉండాలి. ఫార్ములా ఏంటి? a1x plus b1y plus c1 equal to 0, ఇంకోటి a2x plus b2y plus c2 equal to 0. అంటే x టర్ము y టర్ము కాన్స్టెంట్. 2 లైన్స్ లో కూడా అదే ఆర్డర్ లో ఉండాలి. ఇక్కడ ఫస్ట్ లైన్ లో కరెక్ట్ గానే ఉన్నాయి, x y కాన్స్టెంట్, బట్ సెకండ్ లైన్ లో కరెక్ట్ గా లేవు. దీన్ని కరెక్షన్ చేయాలి ఫస్ట్. సో గివెన్ లైన్స్ రాసుకోండి. అంటే ఇప్పుడు దీని ఆర్డర్ లో అంటే -3x ప్లస్ y, ఇది -7 ఈక్వల్ టు 0. లేదా దీన్ని మొత్తాన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళి కూడా రాసుకోవచ్చు. 3x - y ప్లస్ 7 ఈక్వల్ టు 0 కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏది రాసుకున్నా ఫైనల్ ఆన్సర్ మారదు. ఎందుకంటే ఎలాగో మనం యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అంటే అర్థం యాంగిల్ ఎక్యూట్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అని మాడ్యులస్ వేసుకుంటాం, నో ప్రాబ్లం. Theta is an angle between the given lines. Then cos theta is equal to formula is modulus of a1 a2 plus b1 b2 by root of a1 square plus b1 square into root of a2 square plus b2 square. చూడండి, మన సినాప్స్ కాన్సెప్ట్ లోనే చెప్పాము, యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఇస్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ఓన్లీ ఎక్యూట్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. లేదు నీకు డౌట్ గా ఉందనుకోండి, థీటా కనుక్కోండి ఫస్ట్ ఎక్యూట్ యాంగిల్, దేర్ఫోర్ అదర్ యాంగిల్ ఈజ్ π - θ అని రాసుకుంటే సరిపోతుంది. అది
A1 A2 ఇది ఒకదాని కింద ఒకటి రాసుకుంటే మల్టిప్లికేషన్ ఈజీగా ఉంటుంది. 2 × -3 ప్లస్ 1 × 1 అంటే -6 ప్లస్ 1 బై √A1² ప్లస్ B1² అంటే 4 ప్లస్ 1 అయిపోతుంది. √4 ప్లస్ 1 × √9 ప్లస్ 1. సో దిస్ ఇస్ -6 ప్లస్ 1 అంటే -5 మాడ్యులస్ ఉంది కాబట్టి ఇప్పుడు 5 బై √5 × √10. సో దిస్ ఇస్ √50 అవుతుంది. √50 అంటే 5√2 రాయొచ్చు మనం, అంటే 25 × 2 రాసుకోవచ్చు, దట్ ఈస్ 5√2. ఆ 5 క్యాన్సిల్ అయిపోతుంది, డైరెక్ట్ గా 1/√2 వస్తుంది ఆన్సర్. 45 degrees. Cos theta equal to 1/√2 అంటే theta equal to 45 degrees at π/4. So other angle గారొస్తాయి. Angle between the lines are π/4, 3π/4. ఎందుకంటే అదర్ యాంగిల్ 180 మైనస్ theta. దీన్నే మనం π - π/4 అని కూడా రాసుకోవచ్చు. π - π/4 దట్ ఈస్ 3π/4 వస్తుంది. సో ఇది యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అంటే ఎప్పుడు రెండు రాయండి. సో పర్టికులర్ గా ఎక్యూట్ యాంగిల్ అంటే మాత్రం ఓన్లీ π/4 రాస్తే సరిపోతుంది మనకి. సో ఇది ఫస్ట్ బిట్ రా. ఆ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని ఇంకా మీరు చేసుకోవాలి. మొత్తం దగ్గర 4 బిట్స్ 5 బిట్స్ ఉన్నాయి దాంట్లో. సో ఆ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు చేసుకోవాలి, ఎందుకంటే ఇంకా అన్ని ఇదే ప్రొసీజర్. ప్రతిదాన్ని కూడా AX + BY + C ఫార్ములాకి కన్వర్ట్ చేసుకున్న తర్వాతే మనం ఫార్ములా అప్లై చేసుకుంటాం. నెక్స్ట్ దాంట్లోనే ఒక థర్డ్ బిట్ ఇచ్చారు చూడండి. ఫైండ్ ద ఎక్యూట్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అని అడిగారు పర్టికులర్ గా. అలా అడిగినప్పుడు ఏంటంటే గివెన్ లైన్స్ 2x ప్లస్ అంటే దీన్ని ఆర్డర్ లో రాస్తున్నాం. ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 2x + y - 4 = 0. ఇక్కడ y = 3x + 7 రా, అంటే దట్ ఈస్ 3x - y + 7 = 0. theta is an acute angle between the lines. Then cos theta = సేమ్ ఫార్ములా, సింప్లిఫై చేసుకోండి. 6 - 1 వస్తుంది అది బై √ సేమ్ మళ్ళీ 1/√2 వస్తుందిరా. అదే ప్రాబ్లం ని కొంచెం మార్చారు అంతే, మార్చిచ్చారు లైన్స్. దట్ ఈస్ 1/√2. దేర్ఫోర్ theta = π/4 అంతే. ఇంకా మళ్ళీ మనం 180 - theta π - π/4 3π/4 రాయకూడదు ఇంకా, ఎందుకంటే పర్టికులర్ గా ఎక్యూట్ అని మెన్షన్ చేశారు కాబట్టి అక్కడ ఓన్లీ theta = π/4. సో సేమ్ సింప్లిఫికేషన్ రా, ఫస్ట్ బిట్ లాగే ఉంటుంది కాబట్టి మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ బిట్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if 3x + 7y - 1 = 0, 7x - ky +3 = 0 ఆర్ పర్పెండిక్యులర్. అందులో ఫస్ట్ బిట్ వచ్చేటప్పటికేమో ప్యారలల్ అని ఇచ్చారా. ఫస్ట్ బిట్ ప్యారలల్ అన్నారు, సెకండ్ బిట్ నేను చేస్తున్నాను పర్పెండిక్యులర్ అని అన్నారు. మరి ఏ కండిషన్ అప్లై చేయాలరా మనం? 2 లైన్స్ పర్పెండిక్యులర్ అంటే A1 A2 + B1 B2 = 0 అది చేసుకోవచ్చు. లేదా మీరు ఫస్ట్ లో యూజ్ చేసింది M1 × M2 = -1 వేసుకున్నా వస్తుంది ఆన్సర్. ఏదైనా ఒకటి ఫాలో అయ్యండి చాలు, ఏది ఫాలో అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ స్లోప్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి కాబట్టి అలా ప్రొసీజర్. M1 × M2 = -1 కూడా వేసుకోవచ్చు ఇక్కడ. రైట్, ఇప్పుడు A1 A2. సో కండిషన్ రాద్దాం. గివెన్ లైన్స్ ఫస్ట్ రాసుకోండి. సో సిన్స్ గివెన్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ ఇంప్లైస్ A1 A2 + B1 B2 = 0. A1 A2 అంటే 3 × 7 ప్లస్ 7 × -k అంటే -7k 21 - 7k అది. సో అప్పుడు 21 = 7k, దేర్ఫోర్ k = 3. అదే ప్యారలల్ అన్నారు అనుకోండి, A1 B2 - A2 B1 రివర్స్ వస్తుంది. A1 × B2 - A2 B1 = 0, లేదా M1 = M2 చేసుకుంటే అయిపోతుంది, నో ప్రాబ్లం. ప్యారలల్ అంటే అది చేసుకోండి. సో ఇప్పుడు ఇందులో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లో సెకండ్ బిట్ చూడండి, హోంవర్క్ చేయాల్సింది ఫస్ట్ లో సెకండ్ బిట్, సెకండ్ లో ఫస్ట్ బిట్ చేయండి, రెండు చాలు. అంటే అన్ని మిగతా అన్ని ఎక్కువ ఏం చేయక్కర్లేదు. ఫస్ట్ లో సెకండ్ బిట్ పెట్టాలా సార్? మరి హోంవర్క్ అంటే అదే కదా. ఓకే సార్. ఎక్కువ అవుతున్నాయా హోంవర్క్లు? నో సార్. సరే ఓకే. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ లోకి వద్దాంరా.
షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు చూడండి. ఇఫ్ ద acute angle between the lines is the 45 degrees, then find the value of k అన్నారా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ 45 degrees అట. అయితే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మరి ఇక్కడ మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు. అగైన్ కాస్ థీటా అప్లై చేసుకొని సింప్లిఫై చేసుకోవచ్చు, లేదా మనకి టాన్ థీటా అప్లై చేసుకుంటే ఈజీగా వస్తుంది ఆ ప్రాబ్లం. ఎందుకంటే టాన్ 45 అంటే 1, ఆన్సర్ ఈజీగా వస్తుంది. సరే ఇక్కడ మనం ఏది ఫాలో అవుతున్నామో చూద్దాం ఒకసారి. ద అక్యూట్ యాంగిల్ బిట్వీన్ ద గివెన్ లైన్స్ థీటా ఈజ్ 45 degrees. therefore cos theta ని అప్లై చేస్తున్నాం. a1 a2 plus b1 b2 by root of a1 square plus b1 square into root of a2 square plus b2 square. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే దట్ ఈస్ 4k plus 5. అంటే cos 45 degrees is equal to 4k into -1 into -5. b1 b2 అంటే -1 -5 divided by root of a1 square plus b1 square అంటే 16 plus 1 వస్తుందిరా. రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ అంటే k స్క్వేర్ ప్లస్ 25. సో ఇప్పుడు దీని వాల్యూ cos 45 అంటే 1/√2 ఈజ్ ఈక్వల్ టు 4k plus 5 divided by root of 17 into root of k square plus 25. సో నేను క్రాస్ మల్టిప్లై చేసుకోండి. క్రాస్ మల్టిప్లై చేసి స్క్వేరింగ్ చేసుకోండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది √17 into root of k square plus 25 is equal to √2 into 4k plus 5. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకోండి. అప్పుడు అంటే 17 into k square plus 25 ఈజ్ ఈక్వల్ టు 2 into 4k plus 5 హోల్ స్క్వేర్. ఇలా వస్తుంది రా స్క్వేరింగ్ చేసి. స్క్వేరింగ్ అండ్ క్రాస్ మల్టిప్లైయింగ్ అనుకోవాలి దాన్ని మనం క్లియర్గా చెప్పాలంటే. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అన్నాడు కానీ స్క్వేరింగ్ అండ్ క్రాస్ మల్టిప్లైయింగ్ అని రాసుకోండి అక్కడ. సో ఇప్పుడు దీన్ని మనకి ఇప్పుడు 17k స్క్వేర్ ప్లస్ 17 25 అంటే 425 వస్తుంది. అలాగే ఇక్కడ 2 ఇంటూ ఇక్కడ ముందు a ప్లస్ b హోల్ స్క్వేర్ సింప్లిఫై చేసామరా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. తర్వాత ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. మరి ఇక్కడ కూడా డైరెక్ట్గా వేసారు స్టెప్స్ చూడండి. 17k స్క్వేర్ ప్లస్ ఇది 425 ఈజ్ ఈక్వల్ టు 32k స్క్వేర్ ప్లస్ 80k ప్లస్ 50. ఇక్కడ 32k స్క్వేర్ ఉంది, ఇక్కడ 17k స్క్వేర్. దీన్ని రైట్ సైడ్ తీసుకొస్తే అప్పుడు 15k స్క్వేర్ అవుద్ది మొత్తం సింప్లిఫై అయిపోయి. 32 మైనస్ 17 15k స్క్వేర్. అలాగే 80k అలాగే ఉంది. నెక్స్ట్ 225 దట్ ఈస్ 50. ఇది ఇక్కడ 425 50 మైనస్ 425 అంటే -375 ఈజ్ ఈక్వల్ టు 0. మీరు కావాలనుకుంటే దీన్ని బ్రాకెట్లు ఓపెన్ చేసి ఒక స్టెప్ ఎక్స్ట్రా రాసుకుంటారు సైడ్న. ఆ తర్వాత ఈ స్టెప్పే వస్తుంది మనకి ఎలాగో రైట్. దీంట్లో మనకి 5th టేబుల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 5 3s 5 16s 5 75s క్యాన్సిల్ అవుతుంది రైట్. ఇప్పుడు దీనికి ఫ్యాక్టరైజేషన్ తెలుసుకోవాలి. మనం ఫ్యాక్టరైజ్ చేయాలి దాన్ని. మన ఫ్యాక్టరైజేషన్ రాకపోతే -b + r - ఉంటుంది ఆల్రెడీ మనకి. సరే ఇక్కడ ఫ్యాక్టర్స్ 75 3s అంటే మనకి 225, 25 9s కూడా 225 మనకి. సో ఫ్యాక్టర్స్ వస్తున్నాయి కాబట్టి ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం. ఫ్యాక్టర్స్ మీకు చేయటం రాలేదనుకోండి, ఆల్రెడీ మన దగ్గర ఉంది. మన దగ్గర ఒక వెపన్ ఉంది ఆల్రెడీ. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ కనుక్కోవడానికి మెయిన్ వెపన్ ఏంటి అంటే -b + r - √b² - 4ac/2a అని ఫార్ములా ఉంది ఆల్రెడీ. ఫ్యాక్టర్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం. ఇక్కడ k కామన్ తీస్తే దట్ ఇస్ 3k + 25. ఇందులో -3 కామన్ తీస్తే అగైన్ 3k + 25 వస్తుంది. చాతుర్య ఒకసారి చూడమని టచ్ చేయండి. సో 3k + 25 అగైన్ కామన్ తీస్తే దట్ ఈస్ k - 3. సో దేర్ ఫోర్ k ఈజ్ ఈక్వల్ టు -25/3 ఆర్ k ఈక్వల్ టు 3. సో ఇప్పుడు నేను ఈ ప్రాబ్లమ్ని కాస్ థీటా యూజ్ చేసుకొని చేశాను రా. ఇప్పుడు మీరు ఇదే ప్రాబ్లమ్ని tan theta is equal to modulus of m1 minus m2 by 1 plus m1 m2 యూజ్ చేసుకొని చేయండి. మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి ఒకసారి. దాన్ని ఇంకా ఈజీగా వస్తుంది. కాబట్టి ఇంక ఇలా ప్రొసీజర్ అంతా ఇక్కడ చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ దాన్ని నేను మాడిఫై చేయడం ఎందుకులే అని చెప్పేసి మార్చలేదు. ఎందుకంటే మళ్ళీ tan theta కూడా మనం ఎప్పుడు వాడుకోవాలంటే స్లోప్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు. అంటే ఈ ప్రాబ్లంకి మనం
యూ కెన్ ఆల్సో tan theta ఫార్ములా ఆల్సో యూజ్ tan theta ఫార్ములా. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ లో మనకి స్లోప్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అయినప్పుడు tan theta వాడకూడదు. అందుకనే 90% ఆఫ్ ద సర్స్ అందరూ కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతారు. బట్ స్లోప్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి కదా, స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఈ కొంచెం ఇది డిఫికల్ట్ మెథడ్, అంటే లెంతీ మెథడ్ అవుతుంది. tan theta కూడా ఆల్రెడీ మనం నేర్పాం కదా ఫస్ట్ నుంచే అనుకున్నప్పుడు, tan theta is equal to modulus of m1 minus m2 by 1 plus m2 వేసుకుంటే ఈజీగా వస్తాయి ఇది డైరెక్ట్ గా చాలా ఈజీగా వస్తాయి ప్రాబ్లమ్స్. కావాలంటే నేను తర్వాత దీనికి నేను మళ్ళీ tan theta ఫార్మ్ చేసి ఫార్ములాతో చేసి మీకు వాట్సాప్ గ్రూప్ లో పెడతాను, చూసుకున్న తర్వాత. రైట్. సో ఇలా మనకి ఇప్పటి వరకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఏం చేసామంటే లైన్స్ ఇచ్చి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. బట్ ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ లో సో యాంగిల్ ఇచ్చేసి ఆ అన్నోన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇప్పుడు ఇందులో మీరు సెకండ్ బిట్ మీరు చేయాలి. kx ప్లస్ వై ప్లస్ 9 = 0 ఒక లైన్ అండ్ y మైనస్ 3x = 4 యాంగిల్ 45 degrees అయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అన్నారు. ఇది ఒక ప్రాక్టీస్ ప్రాబ్లం మీకు 1 లో షార్ట్ ఆన్సర్స్ లో ఫస్ట్ లో సెకండ్ బిట్ ఒకటి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ రా మనకి ఆబ్జెక్టివ్ లో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ బాగా అడుగుతూ ఉంటారు మనకి. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ -3, 2 and making an angle 45 degrees with the straight line 3x minus y plus 4 = 0. అది ఒక బిట్. అందులో సెకండ్ బిట్ ఈక్వేషన్స్ ఆఫ్ ద లైన్స్ పాసింగ్ త్రూ 1, 2 అండ్ మేకింగ్ an angle 60 degrees with the line √3x plus y plus 2 = 0. సో ఇక్కడ కూడా ఈ ఒక బిట్ నేను చేస్తాను, ఫస్ట్ బిట్ మీరు సెకండ్ బిట్ మీరు చేయండి. అందులో అంటే ఓన్లీ ఈరోజు 4 ప్రాబ్లమ్స్ మీకు హోంవర్క్ అవుతాయి అంతే. ఫస్ట్ మరి ఎలా చేస్తున్నామో చూడండి. అంటే డయాగ్రామ్ ఎలా వస్తుంది, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్స్ పాసింగ్ త్రూ -3, 2 and making an angle of 45 degrees with the straight line. ఇలా ఉండొచ్చు లైన్, అంటే ఇలా ఉండొచ్చు లేదా లైన్ ఇలా కూడా ఉండొచ్చు. -3, 2 నుంచి పాస్ అవుతూ 45 degrees చేసేది. అంటే అప్పుడు -3, 2 1 వర్టెక్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అయితే అప్పుడు ఇది ఐసోస్సెలస్ ట్రయాంగిల్ గా ఫామ్ అవుతుంది అనమాట. అంటే జనరల్ గా ఒక పాయింట్ నుంచి పాస్ అవుతూ ఇంకొక లైన్ తో సమ్ యాంగిల్స్ చేసేటువంటి లైన్స్ అంటే జనరల్ గా 2 ఎగ్జిస్ట్ అవుతాయి, 2 లైన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి మనకి. రైట్. మరి ప్రొసీజర్ ఏం చేస్తాం ఇప్పుడు, మనకు కావాల్సింది లైన్ ఈక్వేషన్. ఒక లైన్ ఈక్వేషన్ కావాలంటే మినిమం క్వాంటిటీస్ ఏం కావాలంటే ఇక్కడ ఆల్రెడీ పాయింట్ తెలిసింది కాబట్టి లైన్ మీద పాయింట్, ఇంకేం తెలిస్తే మనం లైన్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. రైట్. స్లోప్ ఇప్పుడు తెలియదు కాబట్టి లెట్ m be the slope అనుకుంటాం. లెట్ m be the slope ఆఫ్ ద రిక్వైర్డ్ లైన్. అలాగే ఇచ్చిన లైన్ స్లోపు అంటే 3x minus y plus 4 = 0 ఇచ్చారా, దాని లైన్ స్లోప్ -a/b ఫార్ములా వేసుకుంటే -3y -1 అంటే +3 వస్తుంది. మరి ఇప్పుడు 2 స్లోప్స్ తెలుసు. ఇప్పుడు చూడండి tan theta ఫార్ములా వేస్తున్నాం మనం. Since the required line makes an angle 45 degrees with the given line, therefore tan 45 degrees is equal to m1 minus m2 by 1 plus m1 m2. tan 45 degrees is equal, ఇందాక ప్రాబ్లం లో కూడా అంతే ఇలాగే రైట్ అలా వేసుకోవచ్చు. అంటే అలా వేసుకోవడానికి నీకు మరి మన లైన్ ఈక్వేషన్ రాయలేదు కదరా మళ్ళీ, అందుకని ఇంకెప్పుడు tan theta m1 minus m2 by 1 plus m1 m2. మనం లైన్ ఈక్వేషన్ రాసుకున్న తర్వాత కావాలంటే అలా వేసుకోవచ్చు, a1b2 minus a2b1 by a1a2 plus b1b2. మన లైన్ ఈక్వేషన్ ఇంకా రాయలేదు, జస్ట్ స్లోప్ అని అజ్యూమ్ చేసుకున్నాం. అప్పుడు లైన్ కావాలంటే అప్పుడు y - 2 is equal to m into x plus 3 వస్తుంది. దాన్ని మాడిఫై చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే cos theta వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. cos theta వేసుకొని కూడా చేయొచ్చు. బట్ చెప్పాను కదా ఇందాక మీకు tan theta యూస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ప్రాబ్లం అని. రైట్. సో ఇప్పుడు tan 45 అంటే 1 కాబట్టి అప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాము. అంటే మాడ్యులస్ ఆఫ్ 1 + 3m = మాడ్యులస్ ఆఫ్ m - 3. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు 2 ప్రొసీజర్స్ ఫాలో అవ్వచ్చు. అంటే mod x = mod y అంటే x = +r - y అలా ఫాలో కావచ్చు. అంటే ఇప్పుడు 1 + 3m ని ఒకసారి m - 3కి ఇంకొకసారి -m - 3కి ఈక్వల్ చేసుకుంటే అప్పుడు దాని నుంచి m వాల్యూస్ 2 వచ్చేస్తాయిరా.
అది ఈజీగా ఉంటుంది. ఇది ఇక్కడ ఎమ్ నంబర్స్ అన్నీ కూడా మామూలుగా ఇంటీజర్స్ లేదా రేషనల్ నంబర్స్ ఉన్నప్పుడు ఈజీగా ఉంటుంది ఆ ప్రొసీజర్. అదే రూట్ టర్మ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా స్క్వేరింగ్ చేసుకుంటేనే ఈజీ అవుతుంది ప్రాబ్లం. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ స్క్వేరింగ్ చేస్తున్నాను చూడండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అంటే ఇక్కడ నుంచి మీరు మెథడ్ మార్చుకోవచ్చు. నేను ఇప్పుడు చేసే మెథడ్ ఒకటి స్క్వేరింగ్ చేసి చేస్తున్నాను. అలా స్క్వేరింగ్ చేయకుండా 1 + 3m = ప్లస్ ఆర్ మైనస్ బ్రాకెట్ లో m-3 రాసుకోండి. ఒకసారి ప్లస్ కి ఒకసారి మైనస్ కి ఈక్వల్ చేసుకుంటే m వాల్యూస్ రెండు వచ్చేస్తారా మీకు. రైట్, స్క్వేరింగ్ చేస్తున్నాను. 1 + 3m² = m-3². దెన్ 1 + 9m² + 6m = m² + 9 - 6m. రెండు లెఫ్ట్ సైడ్ a + b², రైట్ సైడ్ a - b². సో దాన్ని సింప్లిఫై చేసుకోండి మీరు. సో దట్ ఇంప్లైస్ 8m² + 12m - 8 = 0 వస్తుంది. దాన్ని మరి ఫోర్త్ టేబుల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కాబట్టి దట్ ఈస్ 2m² + 3m - 2 = 0. అగైన్ ఫ్యాక్టరైజ్ చేసుకోండి, లేదా -b ± అప్లై చేసుకోండి, ఏదైనా పర్వాలేదు. సో m + 2 × 2m - 1 = 0 ఫ్యాక్టరైజ్ చేసుకుంటే డైరెక్ట్గా వేశారు ఇక్కడ. సో అది మీరు ప్రొసీజర్ మీరు చేసుకోండి అక్కడ. అంటే m + 2 = 0 ఆర్ 2m - 1 = 0. Therefore m is equal to -2 or 1/2. సో ఇలా 2 వాల్యూస్ వచ్చాయి. పాయింట్ ఆల్రెడీ ఇచ్చాడు మనకి, దట్ ఈస్ -3, 2 పాయింట్ స్లోప్స్ ఇవి. అంటే కేస్ 1 తీసుకోండి. అప్పుడు m is equal to -2 అయినట్లయితే దాని ఈక్వేషన్ పాసింగ్ త్రూ -3, 2 ఈస్ y - 2 is equal to -2 × x + 3. సింప్లిఫై చేసుకోండి. అంటే y - 2 = -2x - 6. ఈ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసేయండి. అప్పుడు 2x + y + 4 = 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ వన్ లైన్. సో అనదర్ స్లోప్ m = 1/2 తీసుకోండి. ఇప్పుడు ఇఫ్ m = 1/2, దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ -3, 2 ఈస్ again y - 2 = 1/2 × x + 3. So that is 2y - 4 = x + 3. Then x - 2y + 7 is equal to 0. So these are the equations of required lines. సో మనకి ఒక్కోసారి ఇదే ప్రాబ్లం మనకు 7 మార్క్స్ కూడా ఇస్తూ ఉంటారు సేమ్ మోడల్ ప్రాబ్లమ్ అని. సో ఎందుకంటే మనకి కొంచెం ప్రాబ్లం లెందీ ప్రాబ్లమే కాబట్టి ఆ స్టెప్స్ అన్ని కూడా కరెక్ట్గా రాసుకొని చేయాల్సి ఉంటుంది మనం. సో అది ప్రాబ్లం నెంబర్ 2లో ఫస్ట్ బిట్ రాది. ఇంకా అదే ప్రాబ్లం నెంబర్ 2లో సెకండ్ బిట్ సేమ్ మోడల్. ఫైండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ ద లైన్స్ పాసింగ్ త్రూ 1, 2 అండ్ మేకింగ్ ఎన్ యాంగిల్ 60 degrees విత్ ద లైన్ అన్నాడు. మరి 60 degrees అంటే అక్కడ tan 60 రాసుకోవాలంటే √3 వస్తుందిరా. ఇంకా అప్పుడు √3 వచ్చినాయి కాబట్టి అప్పుడు కంపల్సరీగా మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మెథడే అప్లై చేసుకోవాలి. ఇక్కడ tan 60 degrees అంటే √3 వస్తుంది. ఈ సింప్లిఫికేషన్స్ అన్ని రాసుకున్న తర్వాత క్రాస్ మల్టిప్లై చేశాక స్క్వేరింగే చేసుకుంటాం మనం. అఫ్ కోర్స్ స్క్వేరింగ్ చేయకుండా కూడా చేయొచ్చు, కానీ మీకు ఈజీ అవ్వాలంటే స్క్వేరింగే చేసుకోవాలి. ఎందుకంటే √3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి. ఏది మనకి రేషనల్ నంబర్స్ కాకుండా ఇర్రేషనల్ నంబర్స్ ఉన్నట్లయితే ఆ ఎక్స్ప్రెషన్ లో అప్పుడు స్క్వేరింగ్ చేసుకుంటేనే బాగుంటుంది. రైట్, సో అందరూ కూడా ఈ ప్రాబ్లమ్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అందరూ కూడా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు 2లో సెకండ్ బిట్ చేసుకోండి. ఓకే, క్లాస్ క్లోజ్ చేస్తున్నారా? నెక్స్ట్ క్లాస్లో ఆ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ క్లాసు సో రేపటి క్లాస్ అంటే మండే డిస్కస్ చేసుకుందాం లేదా అవి. రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి అంటే ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి. ఇది ఎక్సర్సైజ్ 3.5 కాన్సెప్ట్స్ ఒకసారి ప్రిపేర్ అవ్వండి రేపు. రైట్, సో నెక్స్ట్ క్లాస్ అంటే మండే క్లాస్లో ఆ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ 3.5లో కంప్లీట్ చేసుకొని ఆబ్జెక్టివ్లోకి వెళ్దాం రా.